హాయ్ ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టైపెండ్ బేస్డ్ ఇంటర్న్షిప్ కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారనమాట. వర్క్ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఈ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నాయి అనమాట. దీనికి 2 లింక్స్ అయితే ఇచ్చారు. అప్లై నవ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంది, అలాగే ఇక్కడ ఒక లింక్ ఉందన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒక దాని ద్వారా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ ఫర్ జనవరి 2025 బ్యాచ్కి సంబంధించి ఇదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. డ్యూరేషన్ వచ్చేసరికి 6 months, స్టైఫండ్ వచ్చేసరికి నెలకి 10,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకునే దానికి 30th December 2024 అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసరికి బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, అలాగే లాస్ట్ 3 years పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. కేటగిరీస్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళైతే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 30th December 2024 ఇది లాస్ట్ డేట్. టోటల్గా 770 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట వేరియస్ ఆర్గనైజేషన్స్లో. ఇదైతే మనకి వర్క్ బేస్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ wblp.in అనమాట వెబ్సైట్. ఇక్కడికి వచ్చేస్తే మనకి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సపోజ్ మన ఎన్ఐఎల్ హైదరాబాద్, తెలంగాణకు చూసుకుంటే 8 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే మీరు దీనికి అప్లై చేయాలని అప్లై నవ్వని ఒక బటన్ ఉంది అనమాట. స్టైఫండ్ వచ్చేసరికి 10,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 6 months అనమాట. అలాగే ఇక్కడ STQC ఆల్ సెంటర్స్ పాన్ ఇండియా దీని కింద మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ అప్లై నవ్వండి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఒకటి వచ్చేసరికి వయా AICTE, అలాగే ఒకటి వచ్చేసరికి WBLB దాని ద్వారా అవ్వచ్చు. సపోజ్ మనం AICTE తీసుకుంటే కనుక ఇలాగైతే వస్తుంది అనమాట. వర్క్ బేస్డ్ లెర్నింగ్ ఎట్ NILT హైదరాబాద్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద హైదరాబాద్, తెలంగాణ లొకేషన్ అనమాట. 6 months డ్యూరేషన్. ఇవన్నీ డీటెయిల్స్ అయితే వచ్చి కిందకి రావాలి. ఇవన్నీ చదువుకున్న తర్వాత దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇవన్నీ వచ్చాయన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. కిందకి వస్తే ఇక్కడ సెలెక్ట్ జెండర్, మేల్, ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్. అలాగే కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అలాగే మనకి వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఎస్సీ అయితే ఎస్సీ, అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా సెలెక్ట్ చేసుకుంటే మనకి బీటెక్, బీఈనా, ఎంసీఏనా లేకపోతే ఎంఎస్సీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ స్టేటస్ అనమాట. అంటే యు ఆర్ ఇన్ 7th or 8th సెమిస్టర్లో కనుక మీరు ఉంటే ఇదైతే సెలెక్ట్ అయితే. అలాగే మీరు లాస్ట్ 3 year పాస్అవుట్స్ కనుక ఇప్పటి నుంచి చూసుకుంటే గత 3 సంవత్సరాల్లో కనుక మీరు పాస్అవుట్స్ అన్న ఉంటే అదైతే ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేస్తే ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇదైతే మనం వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. అప్లై నవ్వను అనమాట. ఇలాగైతే వచ్చింది. ఆర్ యూ లాగింగ్ యాజ్ ఏ స్టూడెంట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్లస్ మనం కన్ఫర్మ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అవ్వాలంటే కనుక రిజిస్టర్ అవ్వనే బటన్ అయితే. ఇక్కడ మీరు కనుక AICTE అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్, డిప్లొమా, ఇంజనీరింగ్, MBA వాళ్ళు అయితే కనుక ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. లేదంటే నాన్ AICTE అంటే UGC, IGNOU కానీ అదర్ వాళ్ళు అయితే కనుక ఇది టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీది AICTEని లేకపోతే UGCని మీకు తెలియకపోతే దీని మీద క్లిక్ చేసి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎంటర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్ అయితే కాలేజీ అనమాట. యూనివర్సిటీ, కాలేజీ, ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఇలా అన్నీ వస్తాయి ఇన్స్టిట్యూట్స్. మీరు ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ స్టేట్, ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, కాలేజీ నేమ్ అనమాట, అడ్రస్ అది టిక్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఈ విధంగా అనమాట అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. ఆ విధంగా మీరు ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ కనుక నాన్ AICTE వాళ్ళైతే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్గా కాలేజీ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన యూనివర్సిటీస్ అన్నీ కూడాను వస్తాయన్నమాట. దీంట్లో లేనిది ఏదన్నా ఉంటే మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డీమ్డ్ యూనివర్సిటీ లేకపోతే గవర్నమెంట్ ఎయిడెడ్ ఏంటనేది ఇక్కడ మనం మనిషి టైప్ ఆఫ్ యూనివర్సిటీ, కాలేజ్ అనమాట.
ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఏదో ఒకటి. సపోజ్ ఇది అదే ఆ యొక్క కాలేజీ యూనివర్సిటీ అనేది ఏ స్టేట్లో ఉంది, ఏ సిటీస్లో ఉన్నది టిక్ ఆన్ చేసుకోవాలి, ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే కాంటాక్ట్ నెంబరు, స్టూడెంట్ ఐడి అనమాట, ఎన్రోల్మెంట్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, 12 డిజిట్ ఆధార్ కార్డు. పాస్వర్డ్ అనమాట, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఒకటి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఏదో ఒకటి. మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి లాగిన్ పర్పస్ కోసం. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేసుకోవాలన్నమాట లాగిన్ పర్పస్ కోసం. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి 3 MB లోపు వరకు. అలాగే ఇన్కమ్ డిక్లరేషన్ అనమాట, అబవ్ 8 lakh ఇంకా బిలో 8 lakh మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సంవత్సరానికి. అలాగే లాస్ట్ పాస్డ్ కోర్స్ అనమాట, లాస్ట్ మీరు ఏం పాస్ అయ్యారు అనేది, పీజీనా గ్రాడ్యుయేషన్ ఏంటనేది. ఇంకా అకాడమిక్ పర్సంటేజ్ అనమాట, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది, బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సికి సంబంధించి, లేదంటే ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుందో దానికి సంబంధించి అనమాట. టిక్ ఆన్ చేయాలి. అలాగే రిజిస్టర్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ రెండో ఆప్షన్ వచ్చేసరికి వయా WBLP అనమాట, దాని మీద క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్ 10 డిజిట్ మొబైల్ నెంబరు, మీరు కేటగిరీ అనమాట ఎస్సీనా ఎస్టీనా లేకపోతే ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఉమెన్, వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు ఇండియన్ ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో, సిటీ, అలాగే అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట, మీ గురించి ఏదో ఒకటి అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, బీటెక్ బీఈనా ఎంసీనా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రీమ్ కంప్యూటర్ సైన్స్ ఏంటనేది మీ పరిచయం ఇప్పుడు చేస్తూ ఉంటే, మీరు చదువుతూ ఉంటే కనుక ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే కనుక పాస్వర్డ్ అయితే ఆల్రెడీ లాస్ట్ 3 years పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అప్లై అయిన బటన్ దీన్ని మీరు క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అయితే లేదన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి అప్లికేషన్ స్క్రీనింగ్ అయితే ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ బేస్డ్ ఆన్ మెరిట్ మీద అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదనమాట. ఇంకా పార్టిసిపేషన్ ఎవరైతే చేస్తున్నారో ఆర్గనైజేషన్స్ ఇవన్నమాట, CDAC CERT అనమాట, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CMET సెంట్రల్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, అలాగే ERNET అనమాట, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్, NIELT, అలాగే సమీర్ అనమాట, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, ఇంకా STQC అనమాట, స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేట్. వీళ్ళందరూ కూడాను వీటిని పార్టిసిపేటింగ్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు.